మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక పథకాన్ని అమలు చేస్తుంది. అదే కంప్యూటర్ దీదీ. దీదీ కా దుకాన్ కార్యక్రమం. ఈ పథకం ద్వారా మహిళలు తమ ఊర్లోనే ఉండి స్వయం ఉపాధితో డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది. తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలు, పొదుపు సంఘాలు, డ్వాక్రా మహిళలకు ప్రత్యేక సహాయ పథకాలు అందిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. ఈ క్రమంలో మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తాజాగా కంప్యూటర్ దీదీ, దీదీ కా దుకాన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రోగ్రాం ద్వారా మహిళలు తమ గ్రామాల్లో ప్రత్యేక డిజిటల్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని ప్రజలకు అవసరమైన సేవలు అందించవచ్చు. ప్రభుత్వ డిజిటల్ సేవలు, టికెట్ల బుకింగ్లు, ఇతర ఆన్లైన్ సర్వీసులను అందించడం ద్వారా ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ సెంటర్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ స్కీమ్ అమల్లో ఉంది. గ్రామ పంచాయతీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి వారిని కంప్యూటర్ దీదీలుగా నియమిస్తారు. పనిచేసేందుకు ప్రత్యేక కార్యాలయాలు కేటాయించడంతో పాటు ఉచితంగా శిక్షణ కూడా అందిస్తారు. ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే ఎంపికైన మహిళలకు ఉచితంగా ల్యాప్టాప్ కూడా అందజేస్తారు. శిక్షణ పూర్తయ్యాక సెంటర్ నిర్వహణ కోసం బ్యాంకుల ద్వారా ప్రభుత్వం 50,000 వరకు తక్కువ వడ్డీకే రుణం ఇప్పిస్తుంది. ఈ నిధులతో బల్లలు, కుర్చీలు, ఇంటర్నెట్ కనెక్షన్ వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పథకానికి అర్హతలు కూడా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునే మహిళలు కనీసం ఇంటర్ చదివి ఉండాలి, కంప్యూటర్పై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి, అలాగే డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉండటం తప్పనిసరి. ఇక ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం దీదీ కా దుకాన్ అనే మరో కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా మహిళలు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ నుంచి తక్కువ ధరకు వస్తువులు కొనుగోలు చేసి వాటిని విక్రయించడం ద్వారా ఆదాయం సంపాదించుకోవచ్చు. ఈ కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలకు ఆన్లైన్ మార్కెటింగ్ పై పూర్తిగా ఉచిత శిక్షణ అందిస్తారు. ఈ కామర్స్ వెబ్సైట్ల ద్వారా వస్తువులు ఎలా కొనాలి, వాటిని ఎలా విక్రయించాలి, లాభం ఎలా పొందాలి అనే విషయాలపై పూర్తి అవగాహన కల్పిస్తారు. మొత్తానికి మహిళలు తమ ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా ఇంటి దగ్గరే ఉండి స్వయం ఉపాధితో ఆదాయం సంపాదించేలా ఈ పథకాన్ని రూపొందించారు. త్వరలో అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ పథకం మీకెలా అనిపించింది? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు, మహిళల స్కీమ్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి సమాచారంతో కలుద్దాం. ధన్యవాదాలు.